నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో గెలుపు జోష్తో తెలంగాణ రాష్ట్రంలో తమ సత్తా చాటాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ కూడా తిరుగులేని శక్తిగా చేయాలని చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ నేతలంతా యాక్టివ్ అయ్యారు. ప్రజల తరపున తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి నడిపించేందుకు అధ్యక్షుడు అవసరం ఎంతైనా ఉంది. దానికోసం కూడా బాబు కొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు టీటీడీపీ అధ్యక్షుడు లేక 8 నెలలు గడిచింది. కాసాని జ్ఞానేశ్వర్ గతేడాది అక్టోబర్ 30న తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు ఏపీలో పరిస్థితులు బాలేక చంద్రబాబు తెలంగాణలోని పార్టీపై ఫోకస్ చేయలేదు. ఇప్పుడు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో అధ్యక్షుడి నియామకంపై బాబు ఫోకస్ పెట్టారు. అయితే ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా తెలంగాణలోని టీడీపీ భవన్కు వచ్చిన చంద్రబాబు కేవలం పార్టీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడారు. కీలక నేతలతో భేటీ అయి అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ యువతను ప్రోత్సహిస్తామని, పార్టీని రాస్ట్రక్చర్ చేస్తామని బాబు ప్రకటించారు. పార్టీకి వేయబోయే ఫౌండేషన్ రాబోయే 30 ఏళ్ల వరకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించేలా ఉంటుందన్నారు. యువ రక్తానికే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో అతనెవరనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు సీనియర్ నేతలు, మహిళలు సైతం అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. వరంగల్కు చెందిన టీడీపీ నాయకుడు వ్యాపారవేత్తకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సదరు నేత ఏపీ టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు దగ్గర అని, ఆయన అనుచరుడు అని సమాచారం. పార్టీ సైతం ఆ మేరకు లీకులు ఇస్తోంది. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్కు పార్టీ చీఫ్ బాధ్యతలు ఇవ్వడం దాదాపు ఖరారైందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ సేవలు చేస్తున్న వారికి నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలుగా మహిళలకు ఛాన్స్ రాలేదు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీలు ప్రకటిస్తున్నా ఆచరణలో సాధ్యం పడటం లేదు. స్థానిక సంస్థల కోటాలో 42% ఇస్తున్నారు. అయితే పార్టీ కమిటీల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నా తెలంగాణలో మాత్రం ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకు అధ్యక్ష పదవిని కట్టబెట్టలేదు. ఈ క్రమంలోనే ప్రసూన, షకీలా రెడ్డితో పాటు మరికొందరు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎంతమంది ప్రయత్నించినా తుది నిర్ణయం మాత్రం చంద్రబాబు చేతుల్లోనే ఉంది.